మరేదో ఊరి నుండి పెద్ద బండ తెచ్చాడు. 6 అడుగులు కొలతబెట్టి బండను ఖండించాడు. మిగిలిన 3 అడుగుల ముక్కను పక్కకు తోసేశాడు. 6 అడుగుల బండేమో విగ్రహమై వెలిసింది. 3 అడుగుల ముక్క బండ చాకిరేవు చేరింది. కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి. కంపు కొట్టే బట్టలన్నీ బండ చుట్టూ పేరాయి. గొంతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్థంతో తడిశాయి. మురికి మరకల బట్టలన్నీ నీటిలో ములిగాయి. అర్థం గాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు, చాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు. శఠగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతోంది. పవిత్రతకై ప్రతి బట్ట బండను బాదుతోంది. కడకు గుడి నుండి మనసులన్నీ కంపుతోనే వెళ్లాయి. రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్లాయి. గుడిలోని దేవుడా, రేవులోని బండ, ఎవరు దేవుడు? ఎంజాయ్ చేస్తుంటే 30 ఏళ్ల లోపు జీవితం బాగానే ఉంటుంది. 30 ఏళ్లు దాటిన తర్వాతే లైఫ్ విలువేంటో తెలుస్తుంది. లైఫ్ లో ఏం కోల్పోయామో తెలుస్తుంది. గడియారంలో ముళ్ళును వెనక్కి తిప్పగలం కానీ గడిచిపోయిన కాలాన్ని వెనక్కు తీసుకురాలేమో అని గుర్తుంచుకో మిత్రమా. కాలానికి ఓ గొప్ప గుణం ఉంది. ఎవరి కర్మఫలాన్ని వారికి తిరిగిచ్చేస్తుంది. మంచి వారికెప్పుడు మంచే జరుగుతుంది, కానీ అందుకు కొంత సమయం పడుతుంది. చెడ్డవారికెప్పుడు చెడే జరుగుతుంది, దానికి టైం పడుతుంది. ఆ సమయం దేనికో తెలుసా? మంచివాడి సహనాన్ని పరీక్షించేందుకు. చెడ్డవాడు తన తప్పులని సరిదిద్దుకుని మంచివాడిగా. మనం జీవితంతో ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం. మనకు నచ్చినట్టు ఉండాలి అని, మనం అనుకున్నట్టు జరగాలి అని. కానీ ఈ పోరాటంలో మనం అలసిపోతాం తప్ప ఏం సాధించలేము. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. ఈ చిన్న నిజాన్ని మనం ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే అంత త్వరగా మనకి ప్రశాంతత దొరుకుతుంది. యాక్సెప్టెన్స్ అంటే ఓడిపోవడం కాదు, సరెండర్ అవడం కాదు. ఇది ఇంతే. దీని నుంచి నేను ఏం నేర్చుకోగలను అనే మెచ్యూరిటీ. నదితో పోటీ పడి ఎదురుగా ఈదడం కన్నా ఆ ప్రవాహంతో పాటు ప్రశాంతంగా ప్రయాణం చేయడమే తెలివి. సో నువ్వు కంట్రోల్ చేయలేని దాని గురించి ఆలోచించడం ఆపేయి, దానిని యాక్సెప్ట్ చేయి. అప్పుడు ఆ సిచ్యువేషన్ మీద కాకపోయినా నీలోని ప్రశాంతత మీద నీకు. అరే దేన్ని చూసి గర్వపడుతున్నావు? నీ సంపదను చూసుకోనా? నీ అందం చూసుకోనా? లేక నీ గౌరవ మర్యాదలను చూసుకోనా? నీ సంపద ఒక్క క్షణంలో పోతుంది. నీ అందం ఒక్క వ్యాధితో పోతుంది. నీ గౌరవం ఒక్క తప్పుతో పోతుంది. కాబట్టి దేన్ని చూసి గర్వాన్ని పెంచుకోకు. నువ్వు నీలాగే ఉండు. నీకేం చేత కాదు, నువ్వు వింతే, నీ జీవితం వింతే అని చాలా మంది మనం తక్కువ చేసి మాట్లాడుతుంటారు, ఇన్సల్ట్ చేస్తుంటారు. కానీ దాన్నే గనక రోషంగా తీసుకొని మనం ఏంటో ప్రూవ్ చేస్తే, లేదా మనం సక్సెస్ఫుల్ అయితే, మన యొక్క సక్సెస్ఫుల్ జర్నీలో వాడి రోల్ ఎంతో ఉందని మటుకు మర్చిపోవద్దు. అది మర్చిపోతూ ఉంటాం. వాడు ఆ రోజు ఇన్సల్ట్ చేయకుంటే ఈ రోజు మనం ఇక్కడ ఉండే వాళ్ళం కాదు కదా. అందుకే ధరల్లో దండిగా ధనమున్నా కాటికి వెంటారాగలున్నా, దండిగా ధనమున్నా కాటికి వెంటారాగలున్నా, మేడలు మిద్దెలు ఎన్నున్నా అతి బలశాలిని అనుకున్నా, గమనించువాడు పైవాడు. పరులకు చెయ్యకు కీడు, గమనించువాడు పైవాడు. అందుకే పరులకు చెయ్యకు కీడు. నీదని నాదని వాదనలా అతి చెడు బ్రతుకుట బలమేలా. 10 మందిలో తిరగాలి, పరమాత్ముని నమ్మాలి. బద్ధకంతో కోల్పోయిన 5 నిమిషాలు యుద్ధం చేసి కూడా సంపాదించుకోలేరు. బిచ్చగాడికైనా బిల్ క్లింటన్ కైనా రోజుకి 24 గంటలే. వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకునే విధానాన్ని బట్టే సొసైటీలో వాళ్ళ స్థానం ఏంటో నిర్ణయించబడుతుంది. ఒక తెలివిగల వాడు తన టైం ని ఒక ప్లానింగ్ తో సక్సెస్ రీచ్ అవ్వడానికి యూజ్ చేసుకుంటాడు. అట్ ద సేమ్ టైం ఒక మూర్ఖుడు ఇతరుల గురించి మాట్లాడుతూ వాళ్ళు చేసిన పనులను కామెంట్ చేస్తూ తన టైం వేస్ట్ చేసుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే టైం మీ చేతిలో ఉన్న ఒక గొప్ప ఆయుధం. దాన్ని మంచి కోసం వాడుకుంటారా, చెడు కోసం వాడుకుంటారా అనేది మీ విజ్ఞత. బట్ డోంట్ వేస్ట్ ద టైం. బద్ధకంతో కోల్పోయిన 5 నిమిషాలు యుద్ధం చేసి బాగుంటే 10 మంది వస్తారయ్యో, చుట్టాలే మన ఇంటికి. లేకుంటే వదిలేసి పోతారయ్యో, అయినోళ్ళే ముమ్మాటికి. చూస్తున్న చుట్టంతా కళ్ళతోని జరిగేది నాటకమే. నా
నచ్చేది చేత చెల్లేటి కాగి నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమై నీ సక్సెస్ ని డిసైడ్ చేసేది నీ ఎడ్యుకేషన్, నీ బ్యాక్గ్రౌండ్ కాదు, నీ మైండ్ సెట్, నీ డిసిషన్స్, నీ యాటిట్యూడ్. నువ్వు సక్సెస్ ఎప్పుడవుతావో తెలుసా? నువ్వు చేసే పని మీద నీకు భయం ఉన్నప్పుడు. నేను ఓడిపోకూడదు అనే ఆ భయం నేను గెలిపిస్తుంది. కంఫర్ట్ జోన్ లో ఉంటూ యావరేజ్ లైఫ్ లో సెటిల్ అయిపోతాను అంటే స్పెషల్ ఏముండదు. కానీ నువ్వు స్పెషల్ గా ఉండాలి అని అనుకుంటే మాత్రం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా. డూ హార్డ్ వర్క్ ఫర్ యువర్ లైఫ్. జర దిమాగ్ పెట్టి ఆలోచించు, నీకు అర్థమవుతుంది. ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. జీవితం అన్నీ నేర్పిస్తుంది. లోపల బాధ ఉన్నా పైకి నవ్వడం నేర్పిస్తుంది. అనుభవాల నుంచి బ్రతకడం నేర్పిస్తుంది. నమ్మిన వాళ్ల నుంచి మోసపోవడం నేర్పిస్తుంది. నటించే మనుషుల మధ్య నటిస్తేనే జీవితం. కొందరు నువ్వు లైఫ్ లో ఏమీ చేయలేవని భయపడతారు, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వతావు. నీకంటూ డ్రీమ్ ఉంటే దాన్ని చెదిరిపోకుండా చూసుకో. కానీ నువ్వేదైనా కావాలి అనుకుంటే ఎలాగైనా సాధించే. నీది అంటారు, సంతోషమైతే మనది అంటారు, సాయం చేస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డవాడు అంటారు, డబ్బు ఇస్తే మనోడు అంటారు, ఇవ్వలేదంటే పగోడు అంటారు. ఇదే ఇప్పటి ప్రపంచం.